నీకు దేవుని జ్ఞానం ఉండాలి, సద్గుణాలు ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, భక్తి ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. ఇవి ఉంటే మీరు ఆత్మీయ జీవితంలో మీరు సోమరులు కారు. ఇవి లేకపోతే ఖచ్చితంగా సోమరిపోతులే. దేవుని జ్ఞానం లేకపోయినా, దేవుని దయ లేకపోయినా, ఆశానిగ్రహం లేకపోయినా, భక్తి లేకపోయినా, సహోదర ప్రేమ లేకపోయినా, దేవుని దయ లేకపోయినా, ఏది లేకపోయినా సరే ఆత్మీయ జీవితంలో మనము సోమరులమే. అంటే శారీరకంగా మంచి ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ లక్షలు సంపాదించవచ్చు. లోకంలో నువ్వు గ్రేట్ పర్సన్, కష్టపడేవాడివి నీ ఉద్యోగం కొరకు, కుటుంబం కొరకు. కానీ ఆత్మీయ విషయంలో ఆత్మ గురించి నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి నీవు ఆత్మీయ జీవితంలో సోమరుడివి, నిష్ఫలుడవు. నీ వలన నీ ఆత్మకి ఎలాంటి ప్రయోజనము 1% కూడా లేదు. ఎంత క్లారిటీగా ఉందండి బైబిల్. మామూలుగా చదువుతున్నా కూడా అర్థమైపోతుంది కదా. ఇలా చదవాలి మనం. ఇలా చదవాలంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనకు అవసరం, ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనకు అవసరం.